దీనికి పరిష్కారం నీ కూతురు నందిని. నా కోసం కాకపోయినా నీ శత్రువు కస్తూరి కోసమైనా ఫారెన్ లో ఉన్న నందినిని ఇక్కడికి రప్పించు శశి. నందిని, నువ్వేదో గిఫ్ట్ అన్నావు కదా, ఆ గిఫ్ట్ ఏంటో నాకిప్పటికీ అర్థం కాలేదు. అదిగో నా కూతురు రాజ్మహల్ లాంటి నా ఇంటిని వదిలేసి ప్రతిరోజు కస్తూరి కస్తూరి అంటూ వెళ్లే ఆ కస్తూరి కొంప అదే. ఆ ఇంట్లోనే కస్తూరి ఉంది. 4 పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సూర్యనారాయణ కూడా అక్కడే ఉన్నాడు. అదిగదిగో అక్కడ కనిపిస్తోంది ఆ స్కూటర్. పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని చూస్తే జాగ్రత్తగా ప్యాక్ చేసి తీసుకెళ్లి దాన్ని మ్యూజియంలో పెడతారు. విచిత్రం ఏంటంటే ఆ డొక్కు స్కూటర్ని చూసి బెంచ్ కార్లా ఫీల్ అవుతాడు ఆ సూర్యనారాయణ. అదే నందిని, నేనింతగా మాట్లాడుతూ ఉంటే నువ్వలా సీరియస్ గా చూస్తున్నావు. అవును, నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మీ అమ్మకి గిఫ్ట్ అన్నావు, కస్తూరి ఫ్యామిలీలో ఒక్కనైనా చూపించమన్నావు. ఇంతకీ ఆ ఫ్యామిలీ నుండి మీ అమ్మకి తీసుకెళ్లే గిఫ్ట్ ఏంటి? పిన్ని, మా అమ్మ ఇన్నేళ్ల వనవాసంలో ఈ రోజు నేను చెప్పబోయే ఈ స్వీట్ న్యూస్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న హ్యాపీ రేపు ఉండదు పిన్ని. పిన్ని, మీరు మీ కారులో మాక్సిమం ఎంత స్పీడ్ వెళ్ళుంటారు? మాక్సిమం అంటే 120 to 140. ఈ రోజు నేను 160 స్పీడ్తో ఆ డొక్కు స్కూటర్లో వెళ్తున్నా ఆ కస్తూరి భర్తను ఢీ కొడితే ఎలా ఉంటుంది? నందిని, ఏమంటున్నావు? ఢీ కొట్టడమేంటి? పిచ్చందుకేవేనా? నీ వయసుకి నీ ఆలోచనకి సంబంధమే లేదు. వద్దు, నువ్విలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. పిన్ని, మా మమ్మీని చూడ్డానికి వచ్చిన నేను మంచి గిఫ్ట్ ఇవ్వాలి కదా. తప్పదు పిన్ని. ఎన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ట్రాజడీ. ప్లీజ్ పిన్ని, ఈ ఒక్కసారి మౌనంగా ఉండు. ఈ నందిని అంటే ఏంటో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను.
కస్తూరి పూజ చేసుకుంటున్నావా? పెద్దమ్మాయి, నా షర్ట్ ఉంటుంది తీసురామ్మా. ఇదిగోండి నాన్న. థ్యాంక్ యూ తల్లి. దీపం ఆరిపోయిందేంటి? కస్తూరి, నేను కొంచెం అలా బయటికి వెళ్ళి వస్తాను, సరేనా? ఒక నిమిషం ఉండండి. ఇదిగోండి, ఈ మంచినీళ్ళు తాగెళ్ళండి. మంచినీళ్ళు తాగడం మర్చిపోయానా? వెళ్ళానా? ఏమిటో ఏమైంది? మేకు తుప్పు పట్టి కింద పడిపోయింది. సరే, కొత్త మేకు కొడతానుండు. నాన్న, నేను కొడతాను, మీరు వెళ్ళండి. సరే, అలాగేమ్మా, వెళ్ళు. నేను వెళ్ళరానా? ఎక్కడికి వెళ్తున్నా? కొత్తగా అడుగుతావేంటి? బయటికి వెళ్తున్నానని చెప్పాను కదా. పెద్దమ్మాయి, చేయి జాగ్రత్త, కాస్త గట్టిగా కొట్టు. అలాగే నాన్న. వద్దండి, ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. వెళ్ళొద్దా? ఎందుకు? ఎందుకు ఏంటో నాకు తెలియదు. ఈరోజు దేవుడి దగ్గర దీపం ఆరిపోయింది. ఇప్పుడు ఫోటో జారి కింద పడిపోయింది. నాకేదో కీడు శంకిస్తుందండి. ఇదెప్పటి నుంచి మొదలు పెట్టావు? బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొచ్చిందని, గోడ మీద బల్లి అరిచిందని, చేసే పనులు నేను మానను నీకు బాగా తెలుసు. ఏంటి కస్తూరి, పిల్లికి కాళ్ళున్నాయి, నడుస్తుంది. బల్లికి ఆకలిస్తోంది, అరుస్తుంది. తుప్పు పట్టిన మేకు పడిపోయింది. ఇక దీపం అంటావా? చూడు, బయట గాలి వీస్తోంది, ఆరిపోయి ఉంటుంది. ఇంత మాత్రాన ఏదో కీడు, అరిష్టం అని ఏదేదో ఊహించేసుకుంటున్నావు. అది కాదు నాన్న, అమ్మ భయపడుతుంది కదా. అమ్మ చెప్పినట్టు ఈ ఒక్కరోజు ఉండిపోవచ్చు కదా. పెద్దమ్మాయి, నువ్వు చదువుకున్న దానివి, నువ్వు కూడా ఏంటమ్మా మీ అమ్మలాగా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మద్దు. అది కాదండి, నాకెందుకో భయమేస్తోందా? సరే, ఇవాళ నువ్వు చెప్పినట్టు నీ మాట విని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటాను. మరి రేపు కూడా ఇలా జరిగితే అప్పుడు? ఏంటి కస్తూరి, రోజు రోజుకి చాదస్తం పెరుగుతున్నది నీకు, నాకు కాదు. పెద్దమ్మాయి, నేను వెళ్తున్నాను. మీ అమ్మకు కాస్త ధైర్యం చెప్పు. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. వినను, వినను కాక వినను. నేను రావడానికి ఆలస్యం అవుతుంది, భోజనం గురించి నా కోసం వెయిట్ చెయ్యొద్దు.
కంగారు పడద్దు. అమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? నాన్న చెప్పినట్టే ఇవన్నీ జరుగుండొచ్చు కదా. నువ్వేం కంగారు పడుకో. అది కాదమ్మా, ఇన్ని రోజులు తుప్పు పట్టని మీకు ఇప్పుడు మాత్రమే ఎందుకిలా? ఎందుకీ మధ్య అమ్మ అంతలా భయపడుతుంది? అంతగా భయపడే ప్రమాదం ఏమై ఉంటుంది? ఇదిగో ఇక్కడ చూడు. డాడీ, ఇదిగో ఇక్కడ చూడు. ఇంకా డాడీ, 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 ఏంటమ్మా? డాడీ, అది రాదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి వేరే ఏదైనా పని చేసుకో. సరేనమ్మా. నువ్వు కూడా వెళ్ళు. డాడీ, నాకెందుకో మమ్మీ మీద డౌట్గా ఉంది. ఏం డౌట్ అమ్మా? అరవింద్ గురించేనా? మీ అమ్మ ఆల్రెడీ చెప్పింది కదా, అరవింద్ అమెరికా వెళ్తున్నాడని, పైగా అల్లున్న ఇంట్లో ఉండొచ్చని ఏదేదో బెనిఫిట్స్ కూడా చెప్పుకొచ్చింది కదా. డాడీ, మమ్మీ అలా మాట్లాడగానే ఆ మాటలు విని నమ్మేస్తున్నారా? మీకసలు మమ్మీ మీద ఏమాత్రం డౌట్ రాలేదా డాడీ? కస్తూరి పేరంటేనే ఇష్టం లేని మమ్మీకి రేపు కస్తూరి కొడుకు నా పక్కన ఉంటాడంటే, పైగా అల్లుడుగా ఈ ఇంట్లో తిరుగుతాడు అంటే మమ్మీ డైజెస్ట్ చేసుకోగలదా? ఇన్నాళ్ళు ఆ ఫ్యామిలీ మీద ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా అని, కస్తూరికి ప్రాబ్లం క్రియేట్ చేద్దామా అని ఆలోచించే మమ్మీ ఇప్పుడింత ఈజీగా నా ప్రేమను ఒప్పుకుందంటే సంథింగ్ నాకేదో తేడా కొడుతుంది డాడీ. ఏమంటున్నావమ్మా? డాడీ, నా గెస్ కరెక్ట్ అయితే 100% మమ్మీ ఇప్పుడు వేరే ఆలోచనలో ఉండుంటుంది. లేదంటే ఇన్నేళ్ల నుండి మారంది ఒక్క నైట్కి మారిపోయి మంచిదాల్లో ప్రవర్తిస్తుందా? అసలు మమ్మీ గురించి అంతా తెలిసి కూడా మీరెలా నమ్ముతున్నారు డాడీ? అది కాదమ్మా, తను చెప్పిన మాటలు వింటుంటే నిజంగా మారిపోయిందనుకున్నాను. ఒక్కగానొక్క కూతురివి కదా, మీ ప్రేమకు ఓటు వేసిందనుకున్నాను. హ్మ్. ఇంకా ఎక్కడున్నారు డాడీ మీరు? మమ్మీతో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తుల షర్ట్ను బట్టి వాళ్ళు వేసుకుంది బ్రాండెడా నార్మలా అని డిసైడ్ చేసి వాళ్లతో మాట్లాడాలా లేదా అని ఆలోచిస్తుంది. పైగా తనకి కాబోయే అల్లుడు మనకి స్టేటస్ గా ఉండాలి, లేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో అయినా రావాలి అని ఏవేవో కలలకంది. ఇంకా ఎన్నోసార్లు నాతో ఛాలెంజ్ చేసింది. ఓటమంటే తెలియని మమ్మీ ఇప్పుడు తను ఓడిపోయాను అని ఒప్పుకొని నా ప్రేమను యాక్సెప్ట్ చేసి, పైగా కస్తూరి దగ్గరకు వెళ్లి కస్తూరి కొడుకుని తన ఇంటి అల్లుడుగా చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నారు డాడీ? మమ్మీ ఆలోచించేదొకటి, మనతో చెప్పింది మరొకటి. అదంతా ట్రాష్ డాడీ. అయితే ఇప్పుడు మీ మమ్మీ మనసులో ఏముంది? తనిప్పుడు ఏం ఆలోచిస్తుంటుంది? డాడీ, మమ్మీ సైలెంట్ వెనకాల ఏదో వైలెంట్ ఉండుంటుంది. అసలు ఈ పాటికి మమ్మీ ఏదో కుట్ర పన్నుంటుంది. పాపం కస్తూరి ఇప్పటికే బోలెడని కష్టాల్లో ఉంది. అరవింద్ని ప్రేమించింది నేను. ఇప్పుడు మమ్మీ అరవింద్నో
కస్తూరినో లేదా మా సూర్య అంకుల్నో ఎవరిని ఎక్కడి నుండి టార్గెట్ చేసి ఎలా దెబ్బ కొడుతుందో తెలియట్లేదు. వాళ్ళకి ఏం జరిగినా నేను తట్టుకోలేను. ప్లీజ్ వాళ్ళని సేవ్ చేయండి డాడీ. మమ్మీ ఇన్నాళ్ళు కస్తూరి మీదనే పీకల్లోతు కోపంతో ఉంది. దీనికి తోడు నేనిప్పుడు కస్తూరి కొడుకుని ప్రేమించాను అని తెలిస్తే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని మమ్మీ వదిలిపెట్టదు. ఇప్పుడు మమ్మీ టార్గెట్ ఎవరు? కస్తూరా, అరవిందా లేక సూర్యవంకులా? నందిని, ఏంటి అలా చూస్తున్నావు? పిన్ని, ఇఫ్ యూ డోంట్ మైండ్ కార్ నేను డ్రైవ్ చేయొచ్చా? వాట్? ఎందుకు? నేను చేస్తున్నాను కదా. అది జస్ట్ నా డ్రైవింగ్ చెక్ చేసుకుందామని. ఓకే. నందిని, వద్దమ్మా, నా మాట విను. నేను చెప్పేది ఒక్కసారి వినండి. వినను, వినను కాక వినను. అమ్మా, కుక్కర్ విసిల్ కూడా వినిపించుకోకుండా అంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తోంది. అడిగితే ఏమీ లేదని అంటున్నావు, కానీ ప్రతిసారి ఇలా కంగారు పడుతున్నావు. నువ్వు ఇలా ఉంటే మేమెలా ధైర్యంగా ఉండగలమమ్మా? మీ నాన్న ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు. ఎంతసేపు ఆయన మాటే తప్ప నా మాట కూడా ఒకసారి వినొచ్చు కదా. సరే, ఆయన దృష్టిలో నాది మూఢనమ్మకమే అయ్యుండొచ్చు. కానీ నేను భయపడుతున్నానని తెలుసు కూడా ఒక్కరోజు ఆగిపోవచ్చు కదా. అమ్మా, నాన్నకేం కాదులేమ్మా. పెద్దమ్మాయి, 30 ఏళ్ల నుండి ఈ
ఈ గుండె ఎన్నో దెబ్బలని తట్టుకొని అలసిపోయిందమ్మా. ఎప్పుడు ఎక్కడ నుండి ఎలాంటి వార్త వస్తుందేమోనన్న భయం. మమ్మీ, నన్నొక్కసారి చూడాలనుంది మమ్మీ. ప్లీజ్ మమ్మీ. నాకు నిన్ను చూసే రోజు రావాలని కోరుకుంటున్నాను నందిని. మమ్మీ, నా రాకతో ఆ కస్తూరి ఇంట్లో చిన్న అలజడి స్టార్ట్ చేశాను. తొందరలో వాళ్ళింట్లో భూకంపం పేలుతుంది.